సమయాన్ని సరిగా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లు వాటంతటా అవే వస్తాయి. పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు. మీ అభివృద్ధికి అవే ఆటంకాలు. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటే చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయానికి దారులు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో. అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని మనం దర్శించుకోవాలి. ప్రకృతి మార్పుకు దూరంగా ఉంటే పాత భావాలను నువ్వు కొనసాగిస్తున్నట్లే. స్వీయ జ్ఞానం లేకుండా వేరొకరి మంచి జ్ఞానాన్ని ఆశించడం అంటే చీకటి నుంచి చీకటిలోకి ప్రయాణించడమే. అపార్థం చేసుకోవడం వల్ల మన మీద మనమే నమ్మకం కోల్పోయి జీవితం మీద, దేవుడి మీద కూడా నమ్మకం కోల్పోతాము. సత్యాన్నే పలుకు. మాట్లాడే ముందు ఆలోచించు, ఆ తర్వాత లిఖించు. మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కానీ నీ ఆధీనంలో ఉంచుకొని మాట్లాడు. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే నీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనస్సు, ఈ 3 జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. మనం సహాయం చేసిన వాళ్ళంతా మనల్ని ఆదరిస్తారు అనుకోవడం మన తప్పు. అవసరం తీరిన తర్వాత మనల్ని ఖచ్చితంగా పక్కన పెట్టేస్తారు. నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నీ వాళ్ళు అని మోసపోకు. ఆ నవ్వు వెనక ఎన్ని కుట్రలు, నాటకాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కొక్కసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది.